నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రజెంట్ మనతో పాటు హైకోర్టు లాయర్ రాజేష్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. అంటే మీరు ఒక లీగల్ నోటీస్ ఇవ్వడం అయితే జరిగింది మేయర్ విజయలక్ష్మి గారి గురించి అని చెప్పేసి. దాంట్లో ఏముంది సార్, అసలు ఇంతకు సమస్య ఏంటి? ఇగో లాస్ట్ 11వ తారీఖు ఈ నెల లీగల్ నోటీస్లో గద్వాల్ విజయలక్ష్మి సంతకం పెట్టింది, రిసీవ్డ్ అక్నాలజ్మెంట్. దీంట్లో మేము పంపించిన లీగల్ నోటీసు 11వ తారీఖు మీకు యాక్చువల్ సర్వే నెంబర్ 129/1 140 సర్వే నెంబర్లో 1100 గజాల భూమి ప్లస్ మీ అన్నయ్యకి నీకు 450 గజాల భూమి మీకు ఎక్కడి నుంచి వచ్చింది. హిడెన్ జీవో, ఇంతవరకు ఈ జీవో అప్డేట్ లేదు. జీవో నెంబర్ 56/2023 మే 23 వచ్చిన జీవో ఇంతవరకు పబ్లిక్ డొమైన్లో లేదు. మేము లీగల్ నోటీస్ ఇచ్చేవరకు ఆ వారం రోజులు టైం అడిగినాం, మీ రిప్లై ఇవ్వండి అని. ఆ రిప్లై ఇవ్వలేదు. ఈ 30 కోట్ల భూముల వ్యవహారంలో మేము హైకోర్టుకి వెళ్తాం, కోర్టుకి వెళ్తాం అనే ఉద్దేశంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి జంప్ అవుతున్నట్టు మా యొక్క అభిప్రాయము. ఇప్పుడు ఈమె నిజంగా ఈ జీవో మామూలుగా 1500 గజాల భూమి, దాదాపు 30 కోట్ల ఆస్తి. గజం 2 లక్షల రూపాయలు అక్కడ మార్కెట్ వాల్యూ, బంజారాస్ రోడ్ నెంబర్ 12లో. ఈ భూమిని 30 కోట్ల రూపాయలని ఎందుకు నువ్వు మీ మీదికి చేపించుకున్నావు? ఎట్లాంటి దీని మీద ఆల్రెడీ ఓఎస్లు దాదాపు సిటీ సివిల్ కోర్టులో కొన్ని 4-5 కేసులు ప్రజెంట్ ఇంకా స్టిల్ పెండింగ్ ఉన్నాయి, కొన్ని డిస్పోజ్ అవుతున్నాయి. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ GOMS 56 కేశవరావు అండుదండలతో ఎలా వచ్చింది? మళ్ళీ ఇప్పుడు షేక్పేట ఎంఆర్ఓకి కింద వస్తుంది ఇవన్నీ. షేక్పేటలో మొత్తం ఎన్ని లిటిగేషన్ ల్యాండ్స్ లేవండి. బంజారాస్ రోడ్ నెంబర్ 12 IAS క్వార్టర్స్ పక్కన అదేంటిది ఇప్పుడు కొత్తగా భవన్స్ కట్టారు, GHMS పార్క్. లిటిగేషన్ కదా, దాన్ని సాల్వ్ చేయలేకపోయినా మీరు ఇన్ని రోజులు. అంటే ఏంటిది? ఇప్పుడు మీరు ఒక ఆల్రెడీ మేము మీ మీద లీగల్ యాక్షన్ ప్రొసీడింగ్ అవుతుంటే ఒక్కడొక్కడు ఆ సోమేష్ కుమార్ గారు 20 ఎకరాలు వేసుకుండు, రజత్ కుమార్ 50 ఎకరాలు వేసుకుండు. నీకు ఎక్కడ హైదరాబాద్ పొలాలు లేవు కాబట్టి నువ్వు ప్రైమ్ ల్యాండ్లో గజాల లెక్కన నువ్వు వేసుకున్నావు. ఇట్లాంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఏం చేస్తుంది? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ 100% మేము కాంగ్రెస్ పార్టీకి ఏం వ్యతిరేకంగా మేము మాట్లాడట్లేదు. గద్వాల్ విజయలక్ష్మి ఈ 5 సంవత్సరాల్లో GHMC ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు ఏం చేసిందో ఆన్సరబుల్ చెప్పాలా. ఇంకొకటి, ఈ జీవో ఎక్కడి నుంచి వచ్చింది మాట్లాడి ఆమె కాంగ్రెస్ పార్టీ కోతదో బీజేపీ కోతదో రాజకీయం నుంచి విరక్తి చెంది సన్యాసం తీసుకుంటుందో నాకు సంబంధం లేదు. ఈ జీవో ఎక్కడి నుంచి వచ్చింది? 30 కోట్ల భూమి నీకు అప్పనంగా ఎవరు కట్టబెట్టిండ్రు, ఎందుకు కట్టబెట్టిండ్రు? దీంట్లో మీకు ఇంకొకటి విచిత్రం ఏంటంటే ఎమ్మెల్సీ కవితారావు GPA హోల్డర్ అని కూడా దీంట్లో క్లియర్గా GPAలో మనకు జీవోలో ఉంది. ఎక్కడ? 6th లైన్, సెకండ్, ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రీమతి విజయలక్ష్మి గద్వాల్ GPA హోల్డర్ ఆఫ్ శ్రీమతి కవితారావు. ఇక్కడ మళ్ళీ ఈ భూములు కవితకు అదేంటిది మేయర్ గారికి ఏం సంబంధము? ఇప్పుడు మళ్ళీ మేయర్ గారు కాంగ్రెస్లో పోతే కవిత కూడా కాంగ్రెస్లోకి వస్తుందా? 100% ఆమె ఆన్సరబుల్ చెప్పి నువ్వు ఏ పార్టీలకు పోతావు పో. ఇంకొకటి, ఈ జీవో సంతకం పెట్టింది ఎవరు? ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్. కింద 7th పాయింట్లో ఏం పెట్టిందండి? ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ TS హైదరాబాద్ అండ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ హైదరాబాద్ షెల్ టేక్ ఫర్దర్ నెసరీ యాక్షన్. ఈయనే ఇస్తారంట జీవో, మళ్ళీ ఈయననే యాక్షన్ తీసుకుంటారంట. దిస్ ఇస్ ద ఇష్యూ. ఎన్ని గజాలు అక్కడ వీళ్ళ పాలైంది సార్? 1500 గజాలండి. 1152 గజాలేమో వాళ్ళ అన్న K వెంకటేశ్వరరావు, సన్ ఆఫ్ డాక్టర్ K కేశవరావు MP అని క్లియర్గా మెన్షన్ చేసింది. రెండోది 425 గజాలు శ్రీమతి విజయలక్ష్మి గద్వాల్ GPA హోల్డర్ ఆఫ్ శ్రీమతి కవితారావు. మొత్తం అరౌండ్ 1500 యార్డ్స్. అంటే ఇవన్నీ బయటికి చెప్తారనే ఉద్దేశంతో మాత్రమే పార్టీ మారుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మల్లారెడ్డి ఎన్నో భూములు కబ్జా చేసినట్టుండు, కాంగ్రెస్ పార్టీకి వస్తామంటే కూడా వాళ్ళు ఆలోచిస్తుండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా తెలవాలి కదా ఈమె ఎంత శుద్ధపూసనో. అర్థమవుతుందా? ఈమె మీద ఇప్పుడు అరెస్ట్ అయిన ED రైడ్లో అరెస్ట్ అయిన కవితకు మధ్యలో ఒక జీవో, 2 పేర్లు గవర్నమెంట్ పబ్లిక్ డొమైన్లో మీ ముందుకు పెడుతున్నా. మీరు అట్లీస్ట్ మేయర్ గారు మీడియాకి ఆన్సరబుల్ చెప్పాలా. కవితను తీసి కూర్చోబెడతారో, మీరు పార్టీ చేంజ్ చేస్తారో, పార్టీ రాజకీయాల నుంచి విరక్తి తీసుకుంటారో నాకు సంబంధం లేదు. ఇక్కడ ఇవి ఎట్లా వచ్చినాయి? మేము ఆల్రెడీ లీగల్గా ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని తప్పించుకోవడానికి పార్టీ మారుతున్నట్టు మా యొక్క అభిప్రాయం. 30 కోట్ల ఆస్తిని ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళ పేరు మీద రాపించుకున్నారు అని చెప్పేసి అంటున్నారు సార్. అది ఎవరి పేరు మీద ఉంది? అసలు ఎంత కాస్ట్తో వీళ్ళు తీసుకున్నారు సార్? వాళ్ళ పేరు మీద చేయించుకున్నారు దీన్ని? ఇప్పుడు ఎవరి పేరు మీద లేదు, మేయర్ గారి పేరు మీదే 425 గజాలు ఉంది. వాళ్ళన్న సొంత అన్న పేరు. సో ఇంతకుముందే పబ్లిక్ గవర్నమెంట్ ల్యాండ్ అంది, సింప్లీ గవర్నమెంట్ ల్యాండ్. 1100 అంటే గవర్నమెంట్ ల్యాండ్లో సమ్ ఆఫ్ ద ప్రైవేట్ పర్సన్స్ ఎంటర్ అయ్యి వీళ్ళ ఇంటి పక్కన నైబర్స్తో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ అదేంటి ఆన్ రికార్డ్ వాల్యూ 90,000 లక్ష రూపాయలు ఉంటే వీళ్ళు పొన్నది 1993 రేటుకి 2,500 రూపాయల గజం కొన్నారు. నాకు ఇస్తారా మళ్ళీ 2,500? అయ్యా నవీన్ మిట్టల్ గారు నాకు ఇస్తారా 2,500 గజాలు? ఒక 10,000 గజాలు తీసుకుంటా.
100% ప్రభుత్వం ఇక్కడ ఆన్సర్ చెప్పాలా, మేయర్ గారు ఆన్సర్ చెప్పాలా. నాకు కూడా ఇప్పిస్తావా, నేను 2500 2900 తీసుకుంటా, ఇంకా 400 రూపాయలు ఎక్కువ ఇస్తా గజం. ఏందమ్మా ఇది? హైదరాబాద్ ప్రజలకు ఇదా నువ్వు చేసేది? మేయర్ అయినప్పుడు కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నావు లాస్ట్ ఇయర్, కుక్కలు కలిసి పట్టించుకోలే, ఏ మీడియా అవుతున్నావు. మళ్ళీ ఇప్పుడు నీ పేరు ఉంది సంసారంలో, ఇప్పుడు కవిత పేరు ఉంది, ఈడలో ఇరుక్కుపోయిన కవిత. ఇద్దరు కలిసి ఏం చేస్తున్నా? ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీకి వస్తారా? మీరు తెలంగాణ ప్రజలకి ఏం 10 మంది కన్నా అన్నదానం చేసినావా నువ్వు? మీ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఏముండాలమ్మా, ఏందమ్మా చెప్పు. 150 మంది కార్పొరేటర్కు యు ఆర్ ద హెడ్. కార్పొరేటర్లు అని కాదు, మొత్తము కార్పొరేటర్లు అందరూ 26 మంది కాంగ్రెస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ విధంగా ఏమైనా మారే అవకాశం ఉంది? ఒకటండి, ఇట్స్ ఎ డెమోక్రటిక్ ప్రాసెస్. ఎవరికైనా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొద్దని మేము అడ్డుపట్టట్లే. మేము నువ్వు టీఆర్ఎస్ పార్టీలో దందాన్ని, గలీజ్ దందాన్ని వెనక్కి తీసి దానికి ఆన్సర్బుల్ చెప్పి నువ్వు కాంగ్రెస్ పోతావా బీజేపీ పోతావా రాజకీయం నుంచి సన్యాసం తీసుకుంటావా నాకు సంబంధం లేదు అంటున్నా.